నెల్లూరు సిటీ పరిధిలోని 13వ డివిజన్ చింతారెడ్డిపాలెం యలమవారి దిండె తెలుగుదేశం పార్టీ ప్రచారంతో దద్దరిల్లింది. డీజే డప్పులు బాణాసంచా వెలుగుల మధ్య రూప్ కుమార్ ఆధ్వర్యంలో చేరికలు ప్రచార కార్యక్రమాలు జరిగాయి. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై స్థానిక వైసీపీ నాయకులు ఊటుకూరి చంద్ర ఆయన అనుచరులు టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసిన వీపీఆర్ నారాయణ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. మేము 5 గంటల 15 నిమిషాలకి ఇక్కడ స్టార్ట్ చేస్తే దాదాపు 9:30 దాటింది. ఇంతవరకు ఒక బూత్ కూడా పూర్తిగా చేయలేకపోయాం. అంటే ప్రజల స్పందన అంత అనూహ్యంగా ఉంది. ఎక్కడికి పోయినా వాళ్ళ ఆదరణ నిజంగా అంటే లోపల లేని ఆదరణ రాదు. అంత ఆదరిస్తున్నారంటే వాళ్ళ లోపల తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం 2014 నుంచి 19 దాకా నెల్లూరులో చేసిన అనేక పనులు. ఎప్పుడైనా ప్రభుత్వం అంటే ఓటు ఎందుకు వేస్తారంటే ప్రజలకి ఒక మంచి పరిపాలన ఇవ్వటం కోసం. 2014 నుంచి 19 దాకా చక్కగా చేసాం. 5,260 కోట్లతో నెల్లూరుని డెవలప్ చేసాం. అయితే ఈ 13వ డివిజన్లో పర్టికులర్గా ఈ 246, 47, 43 బూతులు ఉన్నాయి. ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువగా సగటు కంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు. ఎక్కువ మంది సెంటరింగ్ వాళ్ళు, చిన్న చిన్న ఎలక్ట్రికల్ ప్లంబర్ వాళ్ళు, లేడీస్ ఉంటే ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు, పశువులు కొందరు మేపుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ జీవనశైలి నెల్లూరులో ఉన్న వాళ్ళలో కొంత తక్కువ. ఖచ్చితంగా కొంత సపోర్ట్ చేయాలి. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి ఖచ్చితంగాను. అదేవిధంగా వీళ్ళ స్కిల్ డెవలప్ అయ్యేటట్టుగా చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ చాలామంది ఇక్కడ పిల్లలు బీటెక్ చదివి ఉన్నారు. ఇప్పుడు అడిగితే బీటెక్ చదివాను సార్ ఉద్యోగం రాలేదు, ఎంఎస్సీ చదివాను ఉద్యోగం రాలేదు, ఎంబీఏ చదివే ఉద్యోగం రాలా, ఎంసీఏ చదివే ఉద్యోగం రాలంటున్నారు. వీళ్ళందరికీ కొద్దిగా స్పెషల్ డ్రైవ్ చేసి స్పెషల్గా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డిఫరెంట్ కంపెనీస్కి పంపించి చేసి వీళ్ళ యొక్క జీవనశైలి మారాలంటే ఉద్యోగాలు రావాలి. ఎవరైతే చదువుకోకుండా అంటే చాలామంది 6వ తరగతి 7వ తరగతి చదివిన పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకునేట్టుగా చేస్తే సమాజం మారుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం 2024లో అత్యధిక మెజారిటీ సీట్లు రాష్ట్రంలో వస్తుంది. ఖచ్చితంగా 2014 నుంచి 19 దాకా మేము అనేక పనులు టేకప్ చేసాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని ఎలక్షన్స్ వచ్చేసి పూర్తి కాల. రాగానే అవన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, నిరుపేదలకు కట్టిన 43 ఇళ్ళు కానీ, ఇవన్నీ ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని కంప్లీట్ చేస్తాం. అది చేస్తూ ఇలాంటి కాలనీలు అంటే ఈ 13వ డివిజన్లో ఈ 3 బూతులు, అదేవిధంగా సర్రేపల్లి కట్ట, పెన్నారివర్ కట్ట, కుసుమహరిజన్వాడ, ఇట్లా దీన్ దయాళ్ నగర్ ఇటువంటివి ఉన్నాయి. అక్కడ వాళ్ళకి కొంత స్పెషల్గా సంక్షేమాలు చేయాలి. వాళ్ళ పిల్లలకి టెక్నికల్గా డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కరూ చదువుకునేట్టుగా చేయాలి. ఖచ్చితంగా 13వ వార్డుకి రావడం చాలా సంతోషం. ఇక్కడ పరిస్థితులన్నీ చూస్తుంటే సార్ చెప్పినట్టు రేపు మన ప్రభుత్వం రాగానే ఇటువంటి ఏరియాస్ని మనం చాలా డెవలప్ చేయాలంటే మెయిన్ ఇక్కడ ఉండే వీళ్ళ జీవన ఉపాధి కల్పించేదానికి ఎట్లా వీళ్ళు ఈ ఖర్చులు ఈరోజు ఉండే ఈ ఖర్చులు ఎట్లా మనం వాళ్ళకి పెంచగలుగుతామో, మనం ఏ విధంగా వీళ్ళకి సహాయపడగలుగుతామో అది దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఏరియాస్ని మనం సొంతంగా మనం ఇంట్రెస్ట్ తీసుకొని చేయాల్సిన బాధ్యత సార్కి ఉంది, నాకు ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ స్పందనలోనే తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ రావాలా అన్నట్టున్నారు. ఒక్క ఇంట్లో కానీ నెగటివ్ ఫేస్లోనే తెలుస్తుంది ఒక మనిషి వాళ్ళకి తెలుగుదేశం ఓటు వేయాలన్నా లేదా అనేది. ఏ మనిషిని చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ స్పందన చూస్తుంటేనే నవ్వు మోహంతో అంటే ఎప్పుడెప్పుడు ఓటేస్తామా తెలుగుదేశానికి, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వం మారుతుందా అన్నట్టున్నారు. ఈరోజు చాలా సంతోషం.
ఈ దినం ఇక్కడికి రావడం అంబేద్కర్ జయంతి కోసం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.